హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాక్య వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాక్య వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. బాగున్నారు కదా? దేవుని ఉచితమైన కృప చేత మనం క్షేమంగా ఉండగలిగాము. ప్రభు మనకిస్తున్న వాగ్దానాలన్నిటినీ స్వీకరిస్తూ, ప్రభు మనం చేసే మేలులన్నిటినీ కూడా మనము అనుభవిస్తూ ప్రియులారా ప్రభువుని స్తుతించవలసిన వారంగా ఉంటూ ఉన్నాము. మరి వాగ్దానాలు మీరు వినడం మాత్రమే కాదు, ఇతరులకు కూడా షేర్ చేయండి. వారు కూడా ఆశీర్వదించబడడానికి మనం కారణమవుదాము. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి ప్రియులారా. మార్కు శుభవార్తలు 5వ అధ్యాయం 34వ వచనంలో ప్రభు ఏమంటున్నాడంటే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అని చెప్తున్నారు. ద గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ 5:34. యువర్ ఫెయిత్ హ్యాస్ హీల్డ్ యూ. దేవునికి ఏ మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు రోగులెల్లరినీ కూడా బాగు చేస్తూ సంచరించారండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ తావులోనే యేసయ్య పరిచర్య చేస్తున్న సందర్భంలో మరి ఈ మార్కు సువార్తలో 25-26 వచనాల్లో చూస్తే 12 ఏండ్ల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీ అనేక వైద్యుల చేత తిప్పలు పడిందండి. ఎన్నెన్నో రకాలైన వైద్యులు చూపించుకుందండి, స్పెషలిస్టులకు చూపించుకుందండి. కానీ తన రోగం కట్టుబడలేదండి, తన రోగం బాగుపడలేదండి. అయితే ఈమె 27వ వచనంలో చూస్తే ఆమె యేసుని గూర్చి విన్నదంట. ఆ త్రోవన వెళుతున్నాడన్న సంగతిని గ్రహించింది. వెంటనే తడవు చేయలేదండి. తన స్థితి అంతటినీ కూడా మరి పక్కన పెట్టి పరుగున ఆయన సన్నిధానానికి వచ్చిందండి. ఎవ్వరూ చూడకుండా, తను ఎవ్వరూ గమనించకుండా ఉండాలి. ఇలా అనుకుంది మనసులో, నేను ఎవరిని చూడలేకుండా ఉన్నాను, నన్ను అసహ్యించుకుంటారు, కాబట్టి నేను రహస్యంగా యేసే వస్త్రాన్ని ముట్టుకుని బాగుపడిపోతాను అని చెప్పేసి హృదయంలో నిశ్చయించుకుందండి. దేవునికి స్తోత్రం. ఆ ప్రకారమే ఆమె ఏం చేసిందంటే, ఆ జనాభాలో, ఆ జన సమూహంలో నెమ్మదిగా వచ్చి యేసే యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంది. వెంటనే ఆమె రక్తధార కట్టెను అన్న మాట మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అయితే జరిగిన విషయం ఏమిటో తెలుసా? ఇంత విశ్వాసంతో తను మరి యేసేని ముట్టుకున్న కారణం చేత ప్రభావము ఆయనలో నుంచి బయలువెడలినట్టుగా యేసే గ్రహించారు. ఎవరో నన్ను ముట్టుకున్నారని చెప్పాడు. అంటే అక్కడ ఉన్న శిష్యులు అందరూ అన్నారు కదా, ఎంత జనసమూహం నీ మీద వచ్చి పడుతుండగా ఎందుకు ప్రభా ఎవరో వచ్చి ముట్టుకున్నారంట అంటే, లేదు, అనేక మంది నన్ను టచ్ చేసినప్పటికీ కూడా ప్రత్యేకమైన ఉద్దేశంతో నా వలన స్వస్థత పొందుకోవాలని ఒకరు ముట్టుకున్నారు. ఎవరు వారు అన్నప్పుడు ఆమెకు మరుగు చేయబడలేను అని అనుకుని ప్రియులారా ఆయన ఎదురుగా వచ్చి ప్రభా నేనే అని చెప్పి నన్ను క్షమించమని వేడుకున్నట్లుగా మనం చూస్తున్నాము. అమ్మా, నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, సమాధానం గలదానవై పొమ్ము అని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. ఏం చేసింది? ఏమీ చేయలేదండి. అసలు ప్రభు ఎరుగునా అంటే, ప్రభుకి ఈమె ఎరుగునా అంటే ఈమె ప్రభుని ఎరగదండి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ప్రియులారా విశ్వసించింది, కార్యం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము నమ్మాలి అండి. ప్రభు దేవుడని విశ్వసించాలి, యేసే దేవుడని విశ్వసించాలి, ఆయన అద్భుత కార్యాలు చేయగలవాడని విశ్వసించి ఆయన పాదాల చెంతకు వచ్చి మన రోగాన్ని కానీ, మన సమస్యను కానీ, మన ఏదైనప్పటికీ కూడా నీవు తీర్చుకోలేని సంకట పరిస్థితులన్నింటినీ కూడా ప్రభు పాదాల చెంత వేస్తే ప్రియులారా ఆయన బాగు చేస్తాడు, విడుదల కలుగు చేస్తాడు, మనల్ని విమోచిస్తాడు, మనల్ని బలపరుస్తాడని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను ప్రియులారా. యేసయ్యండి ఇక్కడ ఈమెను రోగం స్వస్థపరచబడడం మాత్రమే కాదండి, ఈమె యొక్క మానసిక రోగం కూడా స్వస్థపరచబడింది. ప్రభు ఏమన్నారు? అమ్మా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, సమాధానం గలదానవై పొమ్ము అన్నారండి. అంటే అటు శారీరక స్వస్థత వచ్చింది, మనసులో కూడా నెమ్మది వచ్చిందండి. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు ఇహమున లేకపోతే ఈ శరీరంలోనూ
మనసులోనూ కూడా చాలా వేదన అండి. ప్రియ దేవుని బిడ్డారా, ఎంతమంది ఉన్నారు ఇట్లాగా? ఈ మాటలు వింటున్న వారు ఎంతమంది ఉన్నారు? మనసులో నెమ్మది లేకుండా, శరీరంలో స్వస్థత లేకుండా, జీవితం అంతా కష్టాల మయంగా ఉంది. ఇంకెందుకు వచ్చిందిలే ఈ బ్రతుకు అన్నట్టుగా ఉంది. అయితే నీ బ్రతుకును నువ్వేమి కూడా, నీ జీవితాన్ని నువ్వేమి చేసుకోవద్దు. ఎందుకు వచ్చిందిలే అనుకోవద్దు. నిన్ను స్వస్థపరిచేవాడు, నీకు విడుదల కలుగ చేసేవాడు, నిన్ను లేవనెత్తేవాడు, నిన్ను ఆదరించేవాడు దేవాతి దేవుడైన యేసు ప్రభువు ఉన్నాడన్న సంగతిని మర్చిపోవద్దు. ఆయన యొద్దకు వస్తే ప్రభు అంటున్నాడు కదా, నీ విశ్వాసం, నువ్వు విశ్వసించి వచ్చావు, నువ్వు స్వస్థపరచబడతావు. నువ్వు విశ్వసించి వచ్చావు, నీ సమస్య తీర్చబడుతుంది. నువ్వు విశ్వసించి వచ్చావు, నీ గడ్డు సమస్యలన్నీ కూడా మఠుమాయమైపోతాయి అని చెప్పి ప్రభు చెప్తున్నారు. పిల్లారా, ఒక్కసారి ప్రభు వైపు చూడండి, తేరి చూడండి. పిల్లారా, విశ్వసించి రండి, ప్రభు పాదాల చెంతకు రండి, మేలు పొందుకోనండి. ఆయన సమస్యలన్నిటినీ కూడా విడుదల కలిగి చేయగలడు. శరీర సమస్యలు, మానసిక సమస్యలు, ఎలాంటి పరిస్థితులైనా కూడా ఆయనకి ఇరుకనే అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను శుభవార్త 14:1 దేవుని యందు నమ్మకించావు, నా యందు కూడా నమ్మకించు అని చెప్పి ప్రభు చెప్పడం మనం చూస్తాం. యేసునందే మనం నమ్మకం పెట్టుకోవాలి, అద్భుతాలు అనుభవించాలి. అందరికీ కూడా మనము ప్రభువుని కనపరచాలి. అట్టి విధమైన కృపాభాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నేను బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 12:9 నా కృప నీకు చాలును, నా శక్తి పరిపూర్ణమగుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు యొక్క కృప మీద ఆధారపడదాము, ముందుకు వెళదాము. ఆయన శక్తి మనల్ని పరిపూర్ణులుగా చేస్తుంది. దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, నువ్వు మాట్లాడుచున్నావు ప్రభా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. అవును, మేము విశ్వసించి నీ పాదాలు చెంతకు రావడానికి, విశ్వసించి మాట్లాడగలగడానికి, విశ్వసించి సమస్యల నుంచి విడుదల పొందుకోవడానికి ప్రభా, నీవు నమ్మకమైన దేవుడు మాకున్నావన్న సంగతిని మరిచిపోకుండా ప్రభా, నీ పాదాల చెంత చేరే భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించి నడిపించమని ప్రభా, ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి. ఆయన మీరే స్వస్థపరచండి, మీరే బలపరచండి, మీరే ఆరోగ్యాలు అనుగ్రహించండి, మీరే ఉద్యోగాలు చేస్తున్న వారికి సహాయం చేయండి, ప్రయాణాల్లో తోడుగా ఉండండి, అద్భుత కార్యాలు చేసి నడిపించి మహిమ పొందుకోమని, లోకంలో ఉన్న గడ్డు పరిస్థితులన్నీ ఎదుర్కొనడానికి కావాల్సిన సామర్థ్యం అనుగ్రహించమని ప్రభా, సమాధానంతో బిడ్డలను పంపించమని, మీటుకు మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్యం, ఆరోగ్యమును, గౌరవ ప్రభావములతో నింపి నడిపించండి. యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నుండి సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్.